నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగమునందు 12వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విధిమామకం. తాత్పర్యం: ఏ తేజస్సుతో అయితే సూర్యుడు ఆ సమస్త జగత్తును ప్రకాశింపజేస్తున్నాడో, ఆ సూర్యుని కాంతి పడిన చంద్రుడు ఏ విధంగా అయితే రాత్రిపూట ప్రకాశిస్తున్నాడో, అగ్ని ఏ తేజస్సు, వెలుగు, వేడి కలిగి ఉన్నదో అది అంతా నేనే. ఈ శ్లోకంలో కృష్ణుడు సూర్యచంద్రుల అగ్ని యొక్క విభూతుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ మనకు తేజస్సునిచ్చే 3 మూల పదార్థాలున్నాయి. మొదటిది సూర్యుడు. ఆయనకు స్వయం ప్రకాశకుడు, తనకు తానుగా ప్రకాశిస్తుంటాడు. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, సూర్యుడి వెలుగు పడితేనే ప్రకాశిస్తాడు. అగ్ని ఏదో ఒక చర్య వల్ల మాత్రమే వెలుగుతుంది. అంటే 2 వస్తువుల రాపిడి వల్ల అగ్ని పుడుతుంది, కానీ తనకు తానుగా అగ్ని పుట్టదు. అందుకే మనము ప్రకాశమునిచ్చే విభిన్నమైన 3 మూల పదార్థాలను ఉపమానాలుగా తీసుకున్నాడు కృష్ణుడు. సూర్యుడు, సూర్యుని వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నారు. భూమి మీద ఉన్న అన్ని వస్తువులను ప్రకాశింపజేస్తున్నారు. ఈ సూర్యుని తేజస్సు అఖిలం, అంటే ఖిలము కానిది, కోట్ల సంవత్సరాల వరకు తరిగిపోనిది. నిరంతరం ప్రకాశిస్తూ మనకు వేడిని, వెలుతురును అందిస్తూ ఉంటుంది. సూర్యుడి తేజస్సు ఉన్నంత వరకు చంద్రుడు కూడా ప్రకాశిస్తూ మనకు వెలుగునిస్తుంటాడు. అందుకే ఆచంద్రార్కం అంటే సూర్యుడు, చంద్రుడు ఉన్నంత వరకు అని అర్థం. సూర్య చంద్రుల వెలుగు పడితేనే కానీ ఏ వస్తువు మనకు కనపడదు. ఇది అందరికీ తెలుసు. అలాగే అగ్ని కూడా మండుతూ తన కాంతులను విరజమ్ముతుంది. సూర్యుడు, చంద్రుడు లేని వేళల్లో మనం అగ్ని సాయంతోనే, అగ్ని యొక్క వెలుగులోనే వస్తువులను చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ లోకానికి పగలు సూర్యుడు, రాత్రిళ్ళు చంద్రుడు, అన్ని వేళల్లో అగ్ని ప్రకాశాన్ని ఇస్తుంటారు. ఈ సూర్య చంద్రులకు అగ్నికి వెలుగునిచ్చి ప్రకాశింపజేసేది నేనే అని తెలుసుకో అంటున్నాడు పరమాత్మ. తరువాతి శ్లోకాలలో ఈ సూర్య తేజస్సు, చంద్రుని తేజస్సు, అగ్ని శక్తి ఈ ప్రకృతిలో ఏమేమి పనులు చేస్తున్నాయో, మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో వివరంగా తెలియజేశాడు పరమాత్మ. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.